బోరుగడ్డ అనిల్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ధర్నా చేస్తున్నాడండి. వైసీపీ పార్టీకి నేను నమ్మిన బంటుని అని చెప్పుకుంటాడు. కారుమూరి వెంకటరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి నన్ను పార్టీ నుంచి దూరం చేస్తున్నారు. సజ్జల ఏమంటాడు, ఎవరు నువ్వు ఎవరు అన్నాడు. అన్నా నేనే నా బోరుగడ్డ అనిల్ అన్నా అంటే లేదు గుర్తుపట్టలే ఎందుకు వచ్చినావు అమ్మా అన్నాడు. పార్టీ హౌస్ లో నీకేం పని అన్నాడు. పార్టీ హౌస్ కు నువ్వు ఈరోజు నుంచి రావద్దు అని చెప్పి కారుమూరి వెంకటరెడ్డి నన్ను రౌడీ షీటర్ అంటాడు. హైకోర్టే నేను రౌడీ షీటర్ కాదని చెప్పింది. ఇవి బోరుగడ్డ అనిల్ మాట్లాడుతున్నటువంటి మాటలు. కారుమూరి వెంకటరెడ్డి అనేవాడు నన్ను రౌడీ షీట్ అంటాడు. హైకోర్టు ఆల్రెడీ చెప్పింది ఆ రౌడీ షీట్ అని కాకపోతే ఆ మాట అన్న వాళ్ళకి 12 మంది పోలీస్ ఆఫీసర్స్ కి మెమో ఇచ్చింది. గతంలో బోరుగడ్డ అనిల్ ఏ రకంగా ఫేమస్ అయ్యాడో అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని పచ్చి బూతులు తిట్టి, టీడీపీ వాళ్ళని అమ్మనా బూతులు తిట్టి, అమ్మ బూతులు అబ్బాబాబాబా ఆ మాటలు మనం నోటితో చెప్పలేమండి. అలాంటి వ్యక్తిని వైఎస్ఆర్సీపీ పార్టీ భుజాన్ని ఎక్కించుకోవచ్చు వాస్తవం. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒక చిన్న విషయాన్ని కనిపెట్టారు. ఈరోజు బోరుగడ్డ అనిల్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ధర్నా చేయడానికి కారణం ఏంటి? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్. బోరుగడ్డ అనిల్ మీ అందరికీ తెలుసు, ఆ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాడు. ఒక వెలిగినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పచ్చి బూతులు, అమ్మ బూతులు నోటికి వచ్చినట్లుగా, అసలే కాదు అతని నోటికి అద్దే ఉండేది కాదు. నోటికి ఏదో వస్తే అది మాట్లాడేది. ఎవ్వరూ అతను ఆపలేకపోయారు. అధికారంలో ఉన్న పార్టీ ఆపలేకపోయింది, ప్రతిపక్ష పార్టీ ఎలాగూ ఆపలేదు. ఏదో కొంతమంది ఆపుదామని ట్రై చేసినా జరగలేదు, అవ్వలేదు. అలాంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత రోడ్డును పడ్డాడు. స్టేషన్కి వెళ్ళాడు, జైలుకి వెళ్ళి 9 నెలలు గడిపొచ్చాడు, పోలీసుల దగ్గర తిరిగాడు, కోర్టులకు తిరిగాడు, నానా రకాల బాధలు పడ్డాడు. నేను ఒక బోరుగడ్డ అనిల్ గురించే మాట్లాడలేదండి. ఇక్కడ కేవలం బోరుగడ్డ అనిల్ పేరు మాత్రమే. కానీ ప్రతి పార్టీ కార్యకర్తకి ఇతని లైఫ్ స్టోరీ ఒక గుణపాఠంలా ఉంటుంది. ఒక రాజకీయ పార్టీని నమ్ముకొని ఇతరులను బూతులు తిడితే ఆ రాజకీయ పార్టీ కూడా అతన్ని దూరం పెడుతుంది అధికారం పోతే అనే విషయం క్లియర్గా బోరుగడ్డ అనిల్ విషయంలో వ్యక్తమవుతుంది. అతని భాష, అతని మాట తీరు, అతను బూతులు మాట్లాడే విధానానికి నేను వ్యతిరేకమే. కానీ అతను పార్టీని అభిమానించాడు చూడండి, అది కార్యకర్త లక్షణం. అలాంటి కార్యకర్తలు వేల మంది పార్టీలను లేపుతున్నారు, అధికారంలోకి తీసుకొస్తున్నారు. అధికారం పోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ చేత బాధించబడుతున్నారు. వీళ్ళు చేస్తున్న తప్పు ఏంటంటే, వీళ్ళు ఏ రాజకీయ పార్టీ కోసం, ఏ నాయకుడి కోసం పనిచేస్తున్నారో ఆ నాయకుడి మాయలో పడి, పార్టీ మాయలో పడి ఇల్లు ఒళ్ళు తెలియకుండా మాట్లాడుతారు. అరే ఇది తప్పు, ఇవాళ అధికారం ఉంటుంది రేపొద్దున ఉండదు, ఇవాళ మీ నాయకుడు ఉంటాడు రేపొద్దున ఉండడు, ఇవాళ మీ పార్టీని ప్రజలు ఆదరిస్తారు రేపొద్దున ఆదరించడు. అప్పుడు మన భవితవ్యం ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, మన కుటుంబం ఏంటి, మనం జైలుకు పోతే మన కుటుంబం ఎలా గడుపుతుంది అనే విషయాన్ని మర్చిపోతుంది. యూట్యూబర్ ప్రశ్న రావణ కానీ, బోరుగడ్డ అనిల్ కానీ, చేబ్రోలు కిరణ్ కానీ, చేబ్రోలు కిరణ్ని సొంత పార్టీ జైల్లో పెట్టి, అంటే మీకు నాయకుడి మీద అభిమానం ఉండొచ్చు, పార్టీ మీద పిచ్చి ఉండొచ్చు, కానీ ఆ జెండా మోస్తే, ఆ జెండా పట్టుకొని తిరిగితే, ఆ నాయకుడు మీ వెనకుంటే మీరు హీరోలు అయిపోయారు. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు మీ నాయకుడిని అభిమానించవచ్చు, మీ పార్టీ కోసం తిరగచ్చు, మీ వ్యక్తిగతంగా ఎన్నో చేయొచ్చు, పార్టీ కోసం ఎన్నో చేయొచ్చు, కానీ భాష చాలా ముఖ్యం. ఒక మాట అంటే వెనక్కి తీసుకోలేము, గుర్తుపెట్టుకోండి. ఆయుధం కంటే పదునైంది మాట. విచ్చలవిడిగా రెచ్చిపోయాడు బోరుగడ్డ అని మనందరం చూసాం. నేనే ఎన్నోసార్లు చెప్పాను, తప్పన్న అట్లా మాట్లాడొద్దన్న అని చెప్పి కూడా వీడియోలు చేశాను. తప్పండి, అది కరెక్ట్ కాదు. బోరుగడ్డ అనిల్ అతనికి ఉన్న పార్టీ అభిమానాన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను, నాయకుడి మీద ఉన్న అభిమానాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను, కానీ అతని భాష కరెక్ట్ కాదు. ఈరోజు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు కూర్చొని ధర్నా చేస్తూ గొక్క పెట్టి ఏడుస్తున్నాడు. రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ అని కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడాడు. కారుమూరి వెంకటరెడ్డి అనేవాడు నన్ను రౌడీ షీట్ అంటాడు. హైకోర్టు ఆల్రెడీ చెప్పింది ఆ రౌడీ షీట్ అని కాకపోతే ఆ మాట అన్న వాళ్ళకి 12 మంది పోలీస్ ఆఫీసర్స్ కి మెమో ఇచ్చింది. అతన్ని మా పార్టీకి ఎందుకు అంటకడుతున్నారు అని కారుమూరి వెంకటరెడ్డి అన్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి ఆర్డర్స్ పాస్ చేశాడంట. బోరుగడ్డ అనిల్ని పార్టీలోకి రానివ్వద్దు, పార్టీ ఆఫీస్కి రానివ్వద్దు, వచ్చినా కూర్చోబెట్టొద్దు, కూర్చోబెట్టినా మాట్లాడొద్దు, మాట్లాడించినా కానీ అవమానించండి. ఎందుకు వచ్చినావు అమ్మా అన్నాడు. పార్టీ హౌస్ లో నీకేం పని అన్నాడు. పార్టీ హౌస్ కు నువ్వు ఈరోజు నుంచి రావద్దు అని చెప్పిండు. అడ్వకేట్స్ కూడా నీకు పెట్టలేమని చెప్పిండు. అతను అదే చెప్తున్నాడు. పిలిచారంట, 4 గంటలు కూర్చోబెట్టారంట. అనిల్ అంటున్నారంట, కూర్చో అనిల్ అంటున్నారు. మళ్ళీ అనిల్ అని పిలుస్తున్నారంట, ఒక మొక్క మాట్లాడించి బయటికి పంపించేస్తున్నారు. ఆయన ఉన్నాడు, చూశాడు, మనం చూశాడు, కూర్చోమ్మా 2 నిమిషాలు అన్నాడు. గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, 3:30 గంటలు అయింది. మళ్ళీ 40 నిమిషాలు కూర్చోబెట్టాడు. 4:30 గంటలు కూర్చున్నాక లోపలికి పిలిచిండు. ఎవరిని రానివద్దు అన్నాడు. భోజనం అడిగితే కూడా పెట్టలేదని చెప్పి అతను బాధపడు. అన్నం తినడానికి కింద పోతే అన్నం అయిపోయింది.
నేను అడిగిన పార్టీ కార్యకర్తలు వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టారు కదా, చేయరా మరి భోజనం పెట్టగానే అడిగినా, నా బాధ్యతగా అడిగినా. అంటే ఇవాళ చాలా మందికి అనుమానం రావచ్చు, ఏంటన్నా బోరుగడ్డ అనిల్ మీద నువ్వు జాలి చూపిస్తున్నావు, గతంలో ఎన్ని బూతులు తిట్టాడు మనందరికి తెలియదా, నువ్వు కూడా చూసావు కదన్నా, నువ్వే చెప్పావు కదన్నా ప్రెస్ ముందుకు వచ్చి ఎలా మాట్లాడాడని. మరి నువ్వెప్పుడు నేను సపోర్ట్ చేయట్లా. అతను జరిగినటువంటి అతని జీవితం గురించి మీకు చెప్తాను. వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నాడు, అంబేద్కర్ పార్టీ అన్నాడు, అది జై భీమ్ పార్టీ అనుకుంటా ఆ పార్టీ అన్నాడు, మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నా అన్నాడు, తనకున్నటువంటి పార్టీ ఆఫీసులు ధ్వంసం చేశారన్నాడు. ఎన్నో రకాల ఇబ్బందులు, ఒకటి కాదు రెండు కాదు. చదువుకున్నాను అంటున్నాడు, ఎడ్యుకేటెడ్ అంటున్నాడు, ఎల్ఎల్బి చేశాను అంటున్నాడు. కానీ అతని భాష ఎలా ఉందండి? సో ఇక్కడ నేను బోరుగడ్డ అనిల్ని విమర్శిస్తున్నా అంతే. ఎందుకంటే చెప్తున్నా, ప్రతి ఒక్క కార్యకర్త గుర్తుపెట్టుకోవాల్సింది, ఎనీ పార్టీ, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ, ఏ పార్టీ కార్యకర్త అయినా ఇక్కడ నాయకుడే శాశ్వతం కాదు. నాయకుడే శాశ్వతం కాదండి. మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఉండో, ఇప్పుడు దిగిపోయి చంద్రబాబు నాయుడు గారు ఎక్కండి. ఇప్పుడు ఈయన ఉంటాడు, ఎన్ని రోజులు అధికారంలో ఉంటారో తెలియదు. ఇలా తామరాకు మీద నీటి బొట్టు లాంటిది పదవి, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోద్దో తెలియదు. అలాంటి పదవి కోసం, అలా పదవిలో ఉన్న రాజకీయ నాయకుల కోసం మీరు బూతులు తిడుతున్నారు, రౌడీయిజం చేస్తున్నారు, జనాలను కొడుతున్నారు అంటే ఎంత దారుణమైన విషయం ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఈరోజు బోరుగడ్డ అనిల్ పరిస్థితి ఏ కార్యకర్తకే రాకూడదు. కార్యకర్తల పార్టీ కోసం ఉండండి, నేను కాదన్న, కానీ ఏ కార్యకర్త కూడా బోరుగడ్డ అనిల్ లాంటి పరిస్థితి తెచ్చుకోదు. నన్ను పార్టీ దూరం పెడుతోంది అని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు కూర్చొని దుఃఖిస్తూ ఉన్నాడు బోరుగడ్డ అనిల్. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఈయన దూరం పెడుతున్నారా? చెప్పండి ఈ పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్ లేకుండే సజ్జల రామకృష్ణారెడ్డి గారు బోరుగడ్డ అనిల్ని దూరం పెట్టమని చెప్తాడా? వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి, చీఫ్ స్పోక్స్ పర్సన్ అయినటువంటి కారుమూరి వెంకటరెడ్డి పార్టీ నుంచి ఎలాంటి సంకేతాలు లేకుండే బోరుగడ్డ అనిల్ రౌడీ షీటర్, మా పార్టీకి సంబంధం లేదని చెప్పేస్తాడా? చెప్పరండి. కారుమూరి వెంకటరెడ్డి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, ఇంకా ఎవరైనా కానీ, ఏదైనా కానీ ఖచ్చితంగా పార్టీ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంటేనే చెప్తారు. పైగా కారుమూరి వెంకటరెడ్డి చెప్తా ఉన్నాడు, అన్న కనుక్కో అన్న, నువ్వే పార్టీలో కనుక్కో, నీకే తెలుస్తుంది, నేను చెప్పేది ఏముంది, పార్టీ నుంచి చెప్పారు అని చెప్పకనే చెప్తున్నాడు కారుమూరి వెంకటరెడ్డి. ఇంకా బోరుగడ్డ అనిల్ నా పార్టీయో, నా నాయకుడు అని అక్కడ కూర్చొని శోకాండాలు పెట్టి ఏడుతాం. పాప నిజంగా జాలేస్తుంది బోరుగడ్డ అనిల్ని చూస్తూ. ఇవాళ జాలి పడుతున్నావు అన్న, మరి ఆ రోజు ఏం చేసావన్నా, పచ్చిబూతులు తిట్టాడు కానీ చాలామంది అనుకోవచ్చు. సరే, అది నాయకుడి మీద ఉన్న అభిమానం, పిచ్చి ఎర్రి, ఇక పలు విధాలు చేశాడు. ఈరోజేమో అక్కడ కూర్చొని పాప నేను వెళ్దాం అనుకున్నాలే కానీ వద్దులే, మళ్ళీ అన్న అసలే బాధపడుతున్నాడు, మళ్ళీ మనం అడిగే ప్రశ్నలో ఇంకా బాధిస్తే ఎందుకులే మనకని చెప్పి నేను అతను టచ్ చేయలేదు. బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ప్రతి కార్యకర్తకి కూడా గురువు లాంటివాడు, అతని నుంచి మీరు నేర్చుకోవాలి. సో ఇది నేను కార్యకర్తలకి, పార్టీ కార్యకర్తలకి చెప్పాలనుకున్న మాట. మరి మన వీడియోలు చాలామంది పార్టీ కార్యకర్తలు చూస్తూ ఉంటారు, కొంతమంది పార్టీలతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా చూస్తూ ఉంటారు. ఎవరైనా బాధపడి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ కూడా పర్సనల్గా తీసుకోవద్దండి. ఏ పార్టీ వ్యక్తులను మీరు పర్సనల్గా అటాక్ చేయొద్దు. పార్టీ పరంగా విమర్శించండి. చేయనటువంటి పనులు ఏదైనా ఉంటే అడగండి, ఎందుకు చేయలేదని ప్రభుత్వాన్ని అడగండి, ప్రశ్నించండి. అంతే తప్ప తిట్టొద్దండి. బూతులు తిట్టడం మరీ తప్పు, తిట్టడమే తప్పు అయితే బూతులు తిట్టడం మరీ తప్పు. అదే బోరుగడ్డ అనిల్ చేశాడు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రజల్లో మద్దతు తగ్గుతుంది. బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తులు ఎవరెవరు ఉన్నారా అని ఏరుతున్నారు. ఎందుకు మనకు మద్దతు తగ్గింది, ఎందుకు మన పార్టీని గొడ్డల పార్టీ, రౌడీ పార్టీ అంటున్నారు అని చెప్పి ఎంక్వైరీ చేసుకునే క్రమంలో కొంతమంది వ్యక్తుల లిస్టు వాళ్ళు తీశారు. ఆ లిస్టులో బోరుగడ్డ అనిల్ పేరు కూడా ఉండడంతో దూరం పెడుతున్నారు వాళ్ళు. ఆ విషయం గమనించుకుంటే మంచిది. మారి పార్టీ కోసం పనిచేయడం వేరులే కానీ మరి బోరుగడ్డ అనిల్గా అవకాశం ఇస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. బోరుగడ్డ అనిల్ రాజకీయ జీవితం పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డికి నేను భక్తుడిని, దాసుడిని అని చెప్తారు. ఆయనేం పక్కన పెట్టేశాడు. మరి ఎవరు ఆయన పట్టించుకుంటారు? జై భీమ్ పార్టీకి దేనికో దూరం అయ్యాడు, ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరం అవుతున్నాడు. దానికి కారణాలు ఏంటి? ఈ వీడియో చూస్తున్న అనుభవజ్ఞులు ఉండుంటారు, చాలామంది రాజకీయ విశ్లేషకులు ఉండుంటారు, రాజకీయాల మీద అనుభవం ఉండి మాట్లాడడానికి అవకాశం లేని వ్యక్తులు ఉంటారు. తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. ఇంకా బోరుగడ్డ అనిల్ గురించి, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి, లేదా ప్రస్తుత రాజకీయ అంశాల గురించి మాతో మాట్లాడాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ని కాంటాక్ట్ చేయండి. మీ నుంచి ఒక ఇంటర్వ్యూ కూడా తీసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రన్ స్టూడియోస్.